మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఎంఎన్‌పీస్ మీ శరీరానికి ఇంధనం, మీ జీవితానికి ఇంధనం. ఎంఎన్‌పీస్ పోషణతో మీ పూర్తి సామర్థ్యాన్ని పెంచుకోండి. ఎంఎన్‌పీస్ ద్వారా మీ ఆరోగ్యాన్ని మార్చుకోండి. సమతుల్య పోషణ ఎంఎన్‌పీస్‌తో సాధ్యం. మీ కలలకి ఆజ్యం పోసే పోషకాహారం ఎంఎన్‌పీస్. ఎంఎన్‌పీస్‌తో సాధ్యమవుతుంది. ఎంఎన్‌పీస్‌తో మీ శక్తిని పెంచుకోండి. న్యూట్రిషన్ ఎక్సలెన్స్‌తో మీ జీవితాన్ని మార్చుకోండి. 9121299966 లేదా 9492952000. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఆరోగ్యం, అందం ఈ రెండు ముఖ్యమే మనిషికి. ఎందుకనంటే ఆరోగ్యంగా ఉంటేనే అందంగా ఉండగలుగుతాం, అందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ ఆరోగ్యానికి, అందానికి, మన అందాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి మనకు తెలియనటువంటి శత్రువు మనలోనే ఉన్నది ఏంటంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల మన అందం, ఆరోగ్యం రెండు ఎలా పాడైపోతాయి, దానివల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏంటి, ఈ స్ట్రెస్కి మన అందానికి సంబంధం ఏంటో ఈరోజు డాక్టర్ శిల్ప గారిని, ప్రముఖ డెర్మటాలజిస్ట్, చిరంజీవి హాస్పిటల్ నుంచి వచ్చారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. యాక్చువల్గా చాలామంది అందంగా ఉండాలనుకుంటాం, దాని మీద చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఒక పెళ్ళికో లేకపోతే ఒక కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు అందంగా తయారయ్యి వెళ్ళాలి అని అనుకుంటారు. వాళ్ళు ఎంత అందంగా పైన పూతలు పూసుకుని అందంగా తయారై వెళ్ళాలన్నప్పటికీ కూడా వాళ్ళ మొహంలో అనేటటువంటిది, ఆ యొక్క గ్లో అనేటువంటిది రాదు. సో దీనికి కారణం స్ట్రెస్. మనకు తెలిసిపోతుంది. మీరు మనం ఇది చెప్పినట్టు ఆ యొక్క మన మైండ్ ఇండెక్స్ ఆఫ్ ఫేస్ అని అంటాం కాబట్టి దానికి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈ స్ట్రెస్ లెవెల్ వల్ల ఎటువంటి అంటే అందాన్ని తగ్గించడంలో కానీ, లేకపోతే కొన్ని రకాలైనటువంటి స్కిన్ డిసీజ్ కూడా వస్తాయని చెప్తున్నారు ఈ స్ట్రెస్ ఎక్కువ పెరగటం వల్ల. ఈ స్ట్రెస్ వల్ల స్కిన్కు కలిగేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలని ఎలాగో చెప్పాలి, బట్ వాళ్ళకి తగ్గించుకోవాలని చెప్తే మీరు అక్కడ కూర్చున్న వాళ్ళు బాగానే చెప్తారండి స్ట్రెస్ ఎలా తగ్గించుకోగలం అని చెప్తారు. అట్లీస్ట్ మన ప్రయత్నం ఏంటంటే స్ట్రెస్ని కనుక తగ్గించుకోకపోతే మీరు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అన్న విషయాన్ని మనం చెప్తే ఆ విధంగా అన్నా సరే మారతారేమో అని మన ఒక చిన్న ప్రయత్నం. చెప్పండి మేడం. సో నమస్కారం అండి, నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ శిల్ప. సో మనం ఇవాళ స్ట్రెస్ రిలేటెడ్ కండిషన్స్ ఏమేమి ఉంటాయి, అసలు వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఇందాక మాట్లాడుకున్నట్టు ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి కాబట్టి జనరల్గా మనకి స్ట్రెస్ అనేది ఫేస్ మీద కనిపించేస్తూ ఉండిద్ది. సో వీటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఏంటంటే మెయిన్ థింగ్, ఎలాంటి కండిషన్స్ జనరల్గా వస్తాయి, మనం స్ట్రెస్లో ఉన్నాము అంటే ఎట్లా మనకి ఫేస్ మీద కనిపిస్తుంది, మన స్కిన్లో ఎట్లా కనిపిస్తుంది, అట్లాంటివి తెలుసుకుందాం. సో జనరల్గా యాక్నే అనేవి కొంచెం ఫ్లేర్ అప్ అయిపోతూ ఉంటాయి. మేబీ బికాజ్ ఆఫ్ ద హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ఆర్ మేబీ బికాజ్ ఆఫ్ ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు మనకి బాడీలో వేడి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల పాపింగ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పిగ్మెంటేషన్ జనరల్గా చూస్తూ ఉంటాం. సో స్ట్రెస్ రిలేటెడ్ పిగ్మెంటేషన్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ సోరియాసిస్ కానీ, లేకపోతే హెయిర్ ఫాల్ కానీ, లేకపోతే రొజేషియా అంటారు, అంటే రెడ్ కలర్గా బటర్ఫ్లై టైప్ ఆఫ్ ర్యాష్ వస్తూ ఉండిద్ది ఈ నోస్ అండ్ ఈ ఏరియాస్లో. సో ఆ టైప్ ఆఫ్ ర్యాషెస్ ఎక్కువ రావడం, తర్వాత ఈ అట్టికేరియా మనకి దద్దుర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో ఇవి కూడా జనరల్గా కొన్ని స్ట్రెస్ రిలేటెడ్ ఉంటూ ఉంటాయి. సో ఈ ఇష్యూస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ద మోర్ స్ట్రెస్ యూ హ్యావ్, ద మోర్ స్కిన్ ఇష్యూస్ యుల్ షో అప్. సో ఇలా మనం ఆ స్ట్రెస్ కండిషన్స్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఒకవేళ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇవాళ మనం ఐటీ ఇండస్ట్రీలో చూసుకుంటే ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్ అక్కడ కూడా ఐటీలో ఎక్కువగా ఉంది. వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్. రెండోది ఒబిసిటీ. మనం చూస్తున్న కంపారిటివ్ వేరే ఇండస్ట్రీస్లో చూసుకుంటే పాపం వాళ్ళు అక్కడ పడేటటువంటి స్ట్రెస్ అంతా ఇంత కాదు. దానివల్ల ఒబిసిటీ అయిపోతున్నారు. వాళ్ళకి న్యాచురల్గా వచ్చేటువంటి స్కిన్ గ్లో అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ స్ట్రెస్. మీరు చెప్పేది ఏంటంటే ఆ స్ట్రెస్ రిలేటెడ్ టు సో మెనీ మీరు చెప్పినటువంటి స్కిన్ డిసీజెస్ అన్ని కారణం స్ట్రెస్సే అంటున్నారు. ఈవెన్ హెయిర్ ఫాల్ కూడా అదే అని చెప్తున్నారు. అంటే ఇటువంటి స్ట్రెస్ని తగ్గించుకోవాలి అనడానికి మన దగ్గర ఏం మందు లేదు. స్ట్రెస్ అనేది జనరల్గా ఇంటర్నల్గానే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఈ ట్యాబ్లెట్ తీసుకుంటే స్ట్రెస్ తగ్గిపోద్ది అంటే అందరూ అదే తీసుకుంటారు. ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే మీరు చెప్పినట్టు ఐటీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే వేరే ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే తాత్కాలికంగా ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి సిగరెట్టో లేకపోతే ఆల్కహాలో ఇట్లాంటివి అలవాటు చేసుకుంటా ఉన్నారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి తప్పిస్తే స్ట్రెస్ అనేది డౌన్ అవ్వదు.
సో బేసిక్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట, పక్కన ఎవరో ఒకరు కాలుస్తూ ఉంటారు, సో వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ ఉన్నట్టు వాళ్ళకి కనిపిస్తుంది. అంతేగాని దానికోసం ఇది ఏంటంటే దానికి అడిక్ట్ అయిపోతారు మళ్ళీ. మోర్ కాంప్లికేషన్స్ లైక్ డీబీటీస్ కానీ, లేకపోతే ఈ సిగరెట్ ఇండ్యూస్డ్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో బీపీలు, షుగర్లు, లేకపోతే ఈ సిఏడీస్ అంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లాంటివన్నీ కొని తెచ్చుకున్నట్టు. అవి కూడా ఏం తక్కువకు దొరకట్లే, అవి కూడా కాస్ట్లీ ఉన్నాయి. అంత కాస్ట్ పెట్టి కొన్ని మళ్ళీ దానికి ట్రీట్మెంట్కి ఇంకొంచెం కాస్ట్ పెట్టుకోవడం అంతా అన్నెసెసరీ. సో మెయిన్ థింగ్ నార్మల్గా యోగా కానీ, మెడిటేషన్ కానీ, మంచిగా హైడ్రేట్ అవుతున్నప్పుడు. సో జనరల్గా స్ట్రెస్కి వాటర్కి చాలా రిలేషన్ ఉంటుంది. ద మోర్ యూ గెట్ స్ట్రెస్డ్, మోర్ వాటర్ తీసుకోవాలి. సో ఆ స్ట్రెస్లో ఏంటంటే యూ ఫర్గెట్ టేకింగ్ ద వాటర్. సో ఆ కండిషన్లో ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ ఇంకా ఎక్కువ అయిపోతాయి. అంటే ఇక్కడ ఒకటి చిన్నదండి, యాక్చువల్గా స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్న పీపుల్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ తినేస్తారు అని అంటున్నారు. సో వాళ్ళకి స్ట్రెస్ క్రేవింగ్స్ వాటర్ మీద ఉండదు, వాటర్ మీద ఉంటుంది, ఫుడ్ మీద ఉంటుంది. సో చాలా మందికి ఈ థర్స్ట్కి హంగర్కి డిఫరెన్స్ తెలియదండి. సో ఈ స్ట్రెస్ లెవెల్స్ కానీ, లేకపోతే ఆ థర్స్ట్కి హంగర్కి డిఫరెన్స్ తెలియక దాహం వేసినా కూడా ఆకలేస్తుంది అన్న థాట్లోని సాలిడ్స్ ఎక్కువ తీసేసుకోవడం, లేకపోతే ఆ డ్రింక్స్లోనే మనకి ఎయిరేటెడ్ డ్రింక్స్, సో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండేటివి. సో ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ అడిక్షనే. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, షుగర్ ఎక్కువ తీసుకున్నప్పుడు వీ హ్యావ్ దట్ క్రేవింగ్, ఇంకొక షుగర్ తీసుకుందాం. సో మనకి సిగరెట్కి ఎట్లా ఉండిద్దో సేమ్ వే షుగర్కి కూడా అట్లానే ఉండిద్ది. సో ఆ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, దీని వల్ల ఏంటంటే ఒబేసిటీ అనేది ఎక్కువైపోతుంది. వాటర్స్ తీసుకునేటప్పుడు కూడా మంచివి బేసిక్ మీకు అట్లా ఎయిరేటెడే తీసుకోవాలి అనుకున్నప్పుడు ప్లెయిన్ సోడా తీసుకోండి, ఆర్ ఆ ప్లెయిన్ సోడాలో కొంచెం నిమ్మకాయ వేసుకొని తీసుకోండి. ఇట్ విల్ హెల్ప్ యూ నో, యాంటీ ఆక్సిడెంట్ గాను ఉంటుంది, మీకు హైడ్రేషన్ వస్తుంది, ద సేమ్ టైం. సో కంపేరిటివ్ మార్కెట్లో దొరికేటటువంటి కలర్స్ కంటే కూడా ఇది బెటర్. సో మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు మనకు వాటర్ సెపరేట్గా అమ్మరు, మనకి ఇక్కడ ఇండియాలో అమ్మినట్టు జనరల్గా వాటర్స్ అక్కడ అమ్మరు. దే యూజ్ ద నార్మల్ వాటర్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి వాటర్ మనం బయట కొనుక్కోవాలంటే మనకు దొరికే స్పార్క్లింగ్ వాటర్ ఒక్కటే. సో ఆ స్పార్క్లింగ్ వాటర్ కూడా మంచిదన్నమాట. సో అది మనకి కాక్ సోడాలో దొరికే అంత ఇది ఉండదు. సో ఆ స్పార్క్లింగ్ వాటర్ కూడా కొంచెం మైల్డ్ కార్బొనేటెడ్ వాటర్ అది. సో ఎక్కువ కార్బొనేట్ తీసుకున్నా కూడా మళ్ళీ డ్యామేజ్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో లెమనేడ్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల హైడ్రేషన్ అనేది మనకు వస్తుంది. అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ అ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్ అని అంటారు చూసారా. సో హెల్త్ ఎలా వస్తుంది? బికాజ్ యూఆర్ స్లీపింగ్ ఎర్లీ. వెల్త్ ఎలా వస్తుంది? తొందరగా లెగిసిపోతావు కాబట్టి యూ స్టార్ట్ యువర్ వర్క్ ఎర్లీ. వైజ్ ఎలా అవుతావు? ఆబ్వియస్లీ నువ్వు హెల్దీ అండ్ వెల్దీ ఉన్నావు కాబట్టి ఆబ్వియస్లీ నీ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది. సో ద సేమ్ వే మనం ఈ చిన్న చిన్న సామెతలే కానీ దే మేక్ ద బిగ్ ఇంపాక్ట్ ఇన్ లైఫ్ అండి. సో అంటే యాక్చువల్గా మనం చాలామంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 2% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ధనికులుగా ఉన్నారు. ఎవరైతే ఆ 2%లో ఉన్న పీపుల్ కూడా వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన సామెత వాళ్ళకే వర్తిస్తుంది కాబట్టి దే ఆర్ ఆల్ ఇన్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో మనం కామన్ మ్యాన్ అయ్యుండి మనం లేగం 4 o'clockకి, వాళ్ళు 4 o'clock లేస్తారు, మార్నింగ్ వాకింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు. తర్వాత మీరు అన్నట్టు ఆ టైంకి నేను చూశానండి, నేను ఇండస్ట్రియలిస్ట్ పెద్ద వాళ్ళ దగ్గర పనిచేసిన. సో వాళ్ళు 10 o'clock అయితే దే విల్ నాట్ లిఫ్ట్ ద ఫోన్. వాళ్ళ రూమ్లోకి వెళ్ళారంటే ఈవెన్ వాళ్ళ సన్ కూడా వెళ్ళి లేపడానికి సాహసించరు. ఎందుకంటే వాళ్ళ ఫాదరు 10 to 4 పడుకుంటారు. ఇక్కడ ₹1 లాస్ వస్తున్నా సరే ఫాదర్కి ఇంటిమేట్ చేయకూడదు. దట్ సిస్టమ్ లైక్ దట్. కాబట్టి వాళ్ళు ఇవాళ వేల కోట్లకు అధిపతులు అయిపోయారు. అంతే కదా, మనం ఇంత సంపాదించుకొని వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ హెల్త్ దట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈస్ ద పాయింట్? సో అందుకనే ఈ సిగరెట్స్కి, ఆల్కహాల్ ఈజ్ ఆల్సో డీహైడ్రేటర్ ఉంది. సో వాటర్ తాగేస్తున్నాం కదా అని అనుకుంటాం, వీడి కెఫీన్ ఎక్కువ తీసుకున్నా డయూరిక్ అయిపోతాడు వాడు. కాఫీ తీసుకున్నా, టీ, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ డీహైడ్రేటర్స్ ఉంది. సో ఎక్కువ తీసుకునేటప్పుడు మనం ప్లెయిన్ వాటర్ ఈజ్ ఎప్పుడైనా సరే మనం చూడండి, మనం ఎక్కువ దాహం వేసినప్పుడు వాటర్ తాగితే తప్పిస్తే ఆ దాహం అనేది తీరదు. మీరు జ్యూస్ తాగండి, లేకపోతే ఇంకేమైనా తీసుకోండి, ఇంకా తాగాలనిపిస్తుంది. ఆ వాటర్ తాగితే కానీ మీకు ఆ దాహం అనేది తీరదు. సో ద సేమ్ వే ఏది ఇంపార్టెంటో అదే తీసుకోవాలి. దే ఇస్ నో సప్లిమెంట్ ఆర్ దే ఇస్ నో ఆల్టర్నేటివ్స్ ఫర్ ఎనీథింగ్. సో మీ ఎపిసోడ్లో కొన్ని హెల్త్ సీక్రెట్స్ ఏంటంటే, అంటే ఇంతవరకు నేను విన్నటువంటిది దాహానికి ఆకలికి తేడా తెలియకపోవటం. సో దాహానికి ఆకలికి తేడా తెలిసి మన బాడీ
వాటర్ కావాలని అడుగుతుంది. 3 to 4 లీటర్స్ మినిమం, 4 to 5 లీటర్స్ మ్యాక్సిమం అని మనం ఎప్పుడైతే అందరూ చెప్తున్నారు, హెల్త్ ఎక్స్పర్ట్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. కాకపోతే మనం తీసుకుంటున్నామా లేదా అనేటువంటిదే సమస్య ఒకటి. రెండోది మేడం గారు చక్కటి విషయం ఇంకోటి చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, మనం తీసుకునేటటువంటి ఏదైతే స్ట్రెస్ లోడ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోగలిగితే మాత్రమే మీరు అందాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే నేను బ్యూటీ పార్లర్కి వెళ్తాను, లేకపోతే ఫుడ్ తీసుకుంటాను, ఇంకోటి తీసుకుంటాను. మీ స్ట్రెస్ సంగతి ఏంటి? మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోకపోతే ఎలాగూ మీరు అందంగా ఉండగలుగుతారు? ఫస్ట్ మీరు అందంగా కనపడాలి అని అనుకుంటే, మీకు ఆ అర్హత రావాలంటే మీ స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోండి. తగ్గించుకోవాలి అని అంటే కూడా మంచి సలహా చెప్పారు. ఫస్ట్ లెగిసి అట్లీస్ట్ రోజుకి 1 అవర్ మీరు వ్యాయామం చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, యోగా చేస్తారా, వాకింగ్ చేస్తారా, ఏదో ఒకటి చేయండి. చేస్తే స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. ఇంకొక భయంకరమైనటువంటి సీక్రెట్ ఆవిడ చెప్పింది ఏంటంటే, మీ స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవాలి అనుకుంటే వాటర్ ఎక్కువ తాగండి. ఎందుకంటే మీ స్ట్రెస్ లెవెల్కి మంచి మెడిసిన్ ఏంటంటే వైట్ బ్లడ్ ఈజ్ నథింగ్ బట్ వాటర్ని తీసుకోండి. మీ స్ట్రెస్ లెవెల్ తగ్గించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.